హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అండి. టమాటా కూడా వేసానండి. 1/2 డజన్ గుడ్లు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 1/2 కిలో చిక్కుడుకాయలు, 3 పండు టమాటాలు అండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తగినంత నూనె, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, గరం మసాలా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి. చిక్కుడుకాయ కదా, మంచిగా ఉడుకుతుంది కుక్కరు. తగినంత ఆయిల్ వేసుకున్నాను. పండు టమాటాలు అయితే మంచిగా గుజ్జులాగా వస్తుందండి కర్రీ, అందుకని కొంచెం పండు టమాటాలే చూసుకోవాలి. కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి రెసిపీస్ చేస్తానండి. ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. కొంచెం మంచిగా మగ్గాలి ఇలా. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుందాము. కొంచెం ముదురుగా ఉంటే చిక్కుడుకాయలు 1 విజిల్ ఎక్కువ రాయించుకుంటేనే బాగుంటుంది. టమాటాలు కూడా వేసుకుందాము. ఒట్టి చిక్కుడుకాయ టమాటా కూడా బాగుంటుందండి చపాతీలోకి అది. ఇప్పుడు పసుపు, సాల్ట్ కూడా వేసుకుందాము, తగినంత సాల్ట్. అన్నంలోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. చిక్కుడుకాయ టమాటా కొంచెం చాలామందికి తెలియదు, చపాతీలోకి బాగుంటుంది. వేసుకుని ఇలా మంచిగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి తగినంత, ఎక్కువ అవసరం లేదు. వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. కొంచెం చిక్కుడుగా ముద్రగా ఉంటే 1 విజిల్ ఎక్కువ రానిచ్చుకోవాలండి. ఇలా మూత తీసేసుకున్నాము. మళ్ళీ కూడా సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏది వండినా కుక్కర్ మూత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటేనే అది డైరెక్ట్గా వండిన కూరలాగా ఉంటుందండి. ఇలా ఎగ్స్ వేసేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక బ్యూటీ టిప్ అండి, మంచిగా మేగడలో పసుపు వేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ ఉంచుకొని ఇట్లా చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము కదా, నేను కరివేపాకే వేస్తానండి ఎగురుకూరల్లో చాలా మటుకు. రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.